ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వికలాంగుల గురించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా, కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగండ మహోన్నతుడ, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. గడిచిన దినమంతా కాచి కాపాడి మరొక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవా, మీకు స్తోత్రములు. ఈ దినము నాయనా, వికలాంగులైన బిడ్డల కొరకు ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు, మీరు ఇచ్చిన ఆలోచన కొరకై స్తోత్రములు. నాయనా, ఎంతమంది బిడ్డలు నాయనా కాళ్ళు చేతులు పనిచేయక వికలాంగులుగా ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారందరికీ స్వస్థత దయచేయండి. పక్షవాతంతో నాయనా కాళ్ళు చేతులు పడిపోయిన బిడ్డలు ఉంటారు, జ్వరాల్లో నాయనా నరాల ప్రాబ్లంతో కాళ్ళు చేతులు పడిపోయిన బిడ్డలు ఉంటారు ప్రభా, యాక్సిడెంట్లు అయ్యి నాయనా వికలాంగులుగా అయిన బిడ్డలు ఉంటారు ప్రభా. ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, కుంటి వారిని నువ్వు బాగు చేసిన దేవుడు నాయనా, కాళ్ళు చేతులు కలిగిన వారిని బాగు చేసిన దేవుడు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. వారి నరములను ముట్టండి, వారి కీళ్లు ముట్టండి ప్రభా, వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ఎవరైతే నమ్మకముగా మీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి దేవా. నమ్మిన వారి జీవితాల్లో కృప చూపించే దేవుడు నీవు కదా తండ్రి. నీకు మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపించే దేవుడు నాయన. ఎవరైతే యథార్థ హృదయంతో నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా, వారిని దర్శించు తండ్రి. బెతెస్దా కోనేటి దగ్గర ఎంతో మంది ఉన్నప్పటికీ నాయన, ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరు ముందుగా వెళితే వారు స్వస్థపడుతున్నారు కదా దేవా. ఇదిగో ఈ బిడ్డల్లో నాయన ఎవరైతే యథార్థ హృదయముతో నమ్మకముతో విశ్వాసముతో మీ సన్నిధిలో కనిపెడుతున్నారో వారికి మీరు రక్షణ దయచేయండి, వారిలో మీ ఆత్మ కార్యము జరిగించండి ప్రభా. మీ స్వస్థత దయచేయండి నాయన. నీ కృపను బట్టి నీ కృపా బాహుళ్యము చొప్పున వారిని జ్ఞాపకము చేసుకోమని, ఆ బిడ్డలందరినీ మీరు దీవించి స్వస్థత దయచేయమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.